నేను చెప్పే వీడియో ఏంటంటే ఏఈతోని మనం వీడియో ఎలా క్రియేట్ చేసుకోవచ్చు ఎలాంటి వాటర్ మార్క్ లేకుండా. ఇప్పుడు చూడండి, ఈ వీడియో నేను మొత్తం కంప్లీట్ ఏతో క్రియేట్ చేశాను వీడియో. మీకు ఫ్రంట్ లో మీరు ఏదైతే మీరు డిస్ప్లే చేయాలనుకుంటున్నారో ఎంత ఇమేజ్ అయినా మీరు డిస్ప్లే చేసుకొని మీరు వాయిస్ వచ్చి మీ బ్యాక్ ఎండ్ లో ఎలాంటి వీడియో అయినా మీరు డిస్ప్లే చేయొచ్చండి. సో ఇలాంటి వీడియో మీరు ఎలా చేయొచ్చు, దానికోసం మన సాఫ్ట్వేర్ కావాలి, ఎలాంటి మనం చేయడానికి అనేది. సో వెల్కమ్ టు అవర్ ఛానల్. సో మీకు ఎలాంటి వీడియోస్ అయినా చూడండి, ఎలాంటి వీడియోస్ అయినా మీరు క్రియేట్ చేయాలనుకుంటే మన దాంట్లో మన ఇన్స్టాగ్రామ్ నుంచి మన యూట్యూబ్ నుంచి కంప్లీట్ వీడియో ట్యూటోరియల్ ఇస్తున్నానండి. మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా, యూట్యూబ్ వీడియోస్ చేయాలన్నా, షార్ట్స్ చేయాలన్నా, ఏ వీడియోస్ చేయాలనుకున్నా, మానిటరీ ఇష్యూస్ ఉన్నా, యూట్యూబ్లో ఎలాంటి ఇష్యూస్ ఉన్నా నన్ను మీరు కన్సల్ట్ అవ్వచ్చండి. మీకేమైనా డౌట్స్ ఉంటే మన ఛానల్లో కామెంట్ చేయండి. దెన్ డైరెక్ట్గా నాకు కామెంట్ చేస్తే నేను మీకు కనెక్ట్ అయ్యి మీకు కంప్లీట్గా ఇన్ఫర్మేషన్ ఇస్తాను. దాని నుంచి మీరు వదిలేవాల్సిన పనే లేదు. ఇప్పుడు నేను చెప్పేది ఏంటంటే ఏ అయితే వీడియో ఎలా చేసుకోవచ్చు, దానికోసం మనం యూజ్ చేసేది క్యాన్వా అండి. క్యాన్వా యూజ్ చేసినప్పుడు ఏదైతే మనం ఇక్కడ అనుకుంటున్నామో వీడియోస్లో మీరు యూట్యూబ్ షార్ట్ తీసుకోవచ్చు, లేదంటే మొబైల్ వీడియో తీసుకోవచ్చు, మన ఇష్టం. ఇక్కడ మనకు మొబైల్ వీడియో ఒకటి ఖాళీ ఉంది. నేను ఇప్పుడు మొబైల్ వీడియో తీసుకుంటున్నాను. ఈ వీడియోలో మనం ఒక వీడియోని ఇమేజ్ టు వీడియో చేసుకున్నాం అన్నట్టు. ఎట్లా కన్వర్ట్ వీడియో డాట్ కామ్లో ఇమేజ్ టు వీడియో చేసుకున్నాం. ఇది ఆద్య ఫామ్ స్టేస్ అండి. ఎవరైనా కనుక మొయినాబాద్లో, చేవెళ్లలో, సదాశివపేటలో, శంషాబాద్లో మీ ఫామ్ స్టే కానీ రిసార్ట్స్ కానీ చూస్తే, విల్లాస్ కానీ ఫర్ స్టేయింగ్ పర్పస్ అండ్ ఫర్ ఎంటర్టైన్మెంట్ పర్పస్ మీరు వీళ్ళని మీరు కనెక్ట్ అవ్వచ్చండి. ఈజీగా మీరు కాల్ చేయొచ్చు 9885102525కి. ఇప్పుడు వీళ్ళ వీడియో నేను చేస్తున్నాను అండి విత్ ఏఏ తోని. క్యాన్వాకి వెళ్ళాక మీరు ఏదైనా తీసుకోండి, లాంగ్ వీడియో, షార్ట్ వీడియో, ఏదైనా మనం క్రియేట్ చేసుకోవచ్చు. ఇప్పుడు నేను యూట్యూబ్ షార్ట్ కానీ, ఫేస్బుక్ రీల్ కానీ, ఇన్స్టాగ్రామ్ రీల్ కోసం సైజ్ సెలెక్ట్ చేసుకున్నాను. మీకు సైజ్ వచ్చి గుర్తుపెట్టుకొని ఆల్వేస్ వీడియోకి ఆ సైజ్ మీకు 1080x1920 పిక్సెల్ ఉంటుంది. 1080 హైట్, 1920 విడ్త్. సో సారీ, 1080 విల్ బి విడ్త్, 1920 విల్ బి హైట్ ఉంటుంది మనకు. సో మనకి ఏంటంటే సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఎక్కడైతే మనకు వీడియో డౌన్లోడ్ చేసుకున్నామో అక్కడికి వీడియో పార్ట్కి వెళ్ళండి. సో వీడియో మనం చేసాం కదా, వీడియో తీసుకున్న తర్వాత వీడియో యాడ్ చేసుకున్నాం. ఇప్పుడు వీడియో యాడ్ చేసుకున్న తర్వాత మనం సింపుల్ చేయాల్సిన ఏంటంటే ఇక్కడ మీకు క్యాన్వాలో యాప్స్ అవపడతాయి. యాప్స్లో మీకు ఏ పవర్డ్ అని వస్తుంది. మీకు ఇక్కడ చూడండి, ఏ పవర్డ్ అని క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీకు డి ఐఫోన్ ఐడి ఏ ప్రజెంటేషన్ ప్రజెంటేషన్ ఉంటుంది మీకు ఇక్కడ. ఏ ప్రజెంటర్స్. సో మీ ఇక్కడ యూజ్ చేసిన తర్వాత ఇక్కడ మీరు చూడండి, మీరు ఏదైతే టెస్ట్ చేయాలనుకుంటున్నారో ఫస్ట్ మీరు చాట్ జీపీ ద్వారా టెస్ట్ ప్రిపేర్ చేసుకున్నారు. టెస్ట్ క్లిక్ చేసుకున్నారు. ఇక్కడ ఇక్కడ టెస్ట్ ఇవ్వండి. తర్వాత మీకు ఎలాంటి ఇమేజ్ ఇక్కడ మీరు అనుకుంటున్నారో ఆ ఇమేజ్ ఇచ్చుకోవచ్చు. సరే అవతార్ కంపల్సరీ అవతార్ లేకుండా క్రియేట్ చేసుకోవచ్చు అంటే అవతార్ అనేది మనకు మ్యాండేటరీ అండి. ఈ అవతార్ ప్లేస్లో మనం ఎలాంటి ఇమేజ్ అయినా మనం డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఆ డిఫరెంట్ డిఫరెంట్ ఇమేజ్ కూడా మనం పెట్టుకోవచ్చు. సో ఇప్పుడు నేను అవతార్ యూజ్ చేస్తున్నాను. తర్వాత ఏంటంటే ఇక్కడ నాకు కావాల్సిన స్లాంగ్ ఇంగ్లీష్లో నేను ఇండియన్ స్లాంగ్ సెలెక్ట్ చేసుకుంటున్నా, ఎందుకంటే ఇండియన్ స్లాంగ్, యుఎస్ స్లాంగ్ కాకుండా. సో ఇక్కడ తెలుగు కూడా యాక్సెప్ట్ చేస్తుందంటే మీకు తెలుగు కూడా యాక్సెప్ట్ చేస్తుందండి. సో ప్రతిదీ మీకు ఉంటుంది. తెలుగులో తెలుగు ఉంటుంది, ఇంగ్లీష్లో ఇండియా ఉంటుంది, మీకు కెన్యా ఉంటుంది, డిఫరెంట్ లాంగ్వేజ్ ఉంటాయి. మీకు తెలుగు కావాలంటే టీకి వెళ్ళిపోండి, ఎస్టీ తర్వాత మీకు టీ వస్తుంది. అక్కడ తెలుగు మీకు ఉంటుంది. తెలుగులో చూడండి, తెలుగు ఇండియా. సో నేను ఇప్పుడు ఇంగ్లీష్ ఇండియా సెలెక్ట్ చేసుకున్నాను. ఇక్కడ వాయిస్ ఇస్తున్నాను. సో ఇచ్చాక మీరు స్పీచ్ చెక్ చేసుకోవచ్చు అండి. లేదు అంటే మీకు ఏదైనా చేసుకోవచ్చు. సో ఇక్కడ తీసుకున్న తర్వాత మీరు ఇక్కడ జనరేట్ ప్రజెంట్ క్లిక్ చేసుకోండి. ఇప్పుడు జనరేట్ ప్రజెంటర్స్ క్లిక్ చేసిన తర్వాత మీకు ఆటోమేటిక్గా ఆ పర్సన్తో మీకు వీడియో అనేది క్రియేట్ అయిపోతుంది. తర్వాత మనకి నెక్స్ట్ పని ఏంటిది. సో ఈ వీడియో క్రియేట్ అయ్యాక నేను చెప్తానండి మీకు. వీడియో క్రియేట్ కానీ మీకు మ్యాక్సిమం 1 మినిట్ పడుతుంది, లేదంటే లెస్ దెన్ 1 మినిట్ పడుతుంది. క్రియేట్ చేసుకోవచ్చు. ఇక్కడ చూడండి, అయిపోయింది కదా. ఇప్పుడు మీరు చేసుకున్న పని ఏంటంటే సింపుల్గా ఇక్కడ బీజీ రిమూవర్ యూస్ చేసుకోండి. రిమూవ్ చేసిన తర్వాత మీ వీడియోలో వీడియో పెట్టారు కదా, ఆ వీడియో ఇక్కడ తీసుకురండి.
సో ఇప్పుడు ఇది బీజీ రిమూవ్ మనకు అవుతుంది. అయిపోయాక మనకి ఇలా ఉంటుంది. సో చూడండి. సో కంప్లీట్ గా రియల్ టైమ్ ఎక్స్ప్లెనేషన్ వీడియో లానే ఉంటుంది మనకు. ఫార్మ్ స్టే గురించి మీకు ఏదైనా ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు సింపుల్ గా ఉంటుంది. ఇది జస్ట్ ఒక సైడ్ పెట్టేసుకోండి, అంటే విజిబిలిటీ కోసం. తర్వాత మీకు ఏదైతే కంటెంట్ మీకు ఉందో ఆ కంటెంట్ ఇక్కడ యాడ్ చేసుకోండి. ఇప్పుడు నేను యాడ్ చేస్తున్నా చూడండి. సో మీరు వీడియో తగ్గట్టుగా ఇక్కడ మీరు ఫామ్ సెట్ చేసుకున్నారు ఇక్కడ ఎక్స్ప్లెనేషన్ వీడియోలో. అండ్ ఫోన్ నెంబర్ ఇచ్చేసుకున్నారు. అండ్ ఇక్కడ మీకు కావాల్సిన కంటెంట్ మీకు ఇచ్చేసారు ఇక్కడ. ఎఫెక్ట్ ఇచ్చేసుకోండి. సో అయిపోయింది కదా. ఇప్పుడు వీడియోని మీరు కంప్లీట్గా డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇంకోటి ఏంటంటే దీనికి సంబంధించిన లోగో ఏదైతే ఉందో ఆ లోగో కూడా మీరు యాడ్ చేసుకోవచ్చు అండి. లోగో ఈజ్ ద కంపల్సరీ మీకు మ్యాండేట్ అంటే ఇది కంపల్సరీ లోగో మ్యాండేటరీ ఫీల్ అండి. లోగో ఏంటంటే మన వాటర్ మార్క్ ని ఎవరు కాపీ చేయకుండా ఉంటుంది అన్నట్టు. మీరు లోగో కావాలంటే మీరు డైరెక్ట్గా వెళ్ళేసి మీరు లోగో అనేది కాపీ చేసుకోండి. ఇంకో లోగో ఇచ్చేటప్పుడు ఏంటంటే మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి, ఇది క్లిక్ చేసిన తర్వాత మీకు వైట్ బ్యాక్గ్రౌండ్ వస్తుంది. ఇక్కడ మీరు ఏం చేయాలంటే బీజీ రిమూవర్ క్లిక్ చేసుకోండి. ఈ బీజీ రిమూవర్ క్లిక్ చేసిన వెంటనే మీకు లోగో అనేది బ్యాక్ అనేది డిలీట్ అయిపోయి ఇక్కడ మీకు ఉంటుంది. తర్వాత మీకు వెంటనే వీడియోని MP4లో మీరు డౌన్లోడ్ చేసుకోండి. ఇది చాలా సింపుల్ అండి. మీరు స్క్రిప్ట్ ఇచ్చేసి జస్ట్ మీరు వాయిస్ ఇచ్చేసారంటే మీకు ఆటోమేటిక్గా బ్యాక్గ్రౌండ్ ఏదైనా పెట్టుకోవచ్చు, మనం క్రియేట్ చేసుకోవచ్చు. సో ఆటోమేటిక్గా మనకు వాయిస్ బట్టి మనము ఇక్కడ క్రియేట్ అవుతుంది. సో ఈ వాయిస్ వద్దు, మనం ఏదైనా వాయిస్ చేంజ్ చేసుకోవాలి దీనికి ఇలాగే ఈ వీడియో ఉంచి అంటే మీరు ఏవైతే ఈ వాయిస్ ఉందో ఇక్కడ ఆడియోని మీరు మ్యూట్ చేసుకోవచ్చు, మ్యూజిక్ కూడా మీరు యాడ్ చేసుకోవచ్చు. సో ఇలాంటి ఎన్నో రకాల వీడియోస్ చేయడానికి మీకు ఇది ఒక మంచి సాఫ్ట్వేర్ అండి. క్యాన్వాలో ఏ సాఫ్ట్వేర్ ఇది మొత్తం మీకు యాప్స్లో ఉంటుంది. ఏదైనా ఏ పవర్డ్లో మీకు డి ఏఐ ప్రజెంటర్లో ఉంటుంది. మీకు ఇక చాలా ఉంటాయి. మీకు ప్రతి రిమూవర్కి ప్రతి వాయిస్ ఓవర్కి మీకు చాలా యూజ్ అవుతాయి. మీకు ఇలాంటి వీడియోస్ ఏమైనా కావాలంటే ఏమైనా డౌట్స్ ఉంటే మన ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసి అడగండి. నేను ప్రతి క్వశ్చన్కి మీకు రియల్ టైంలో వీడియోస్ అనేది కంపల్సరీ మీకు పబ్లిష్ చేస్తాను అండి. మీకు ఎలాంటి క్వైరీస్ ఉన్నా ఏఐ రిలేటెడ్ కానీ ఫేస్బుక్ రిలేటెడ్ కానీ ట్విట్టర్ రిలేటెడ్ కానీ ఎన్ని క్వశ్చన్స్ ఉన్నా మీరు నన్ను అడగండి. నేను కంప్లీట్గా మీకు వీడియోని మీకు అప్లోడ్ చేస్తాను. మీకు వీడియో నచ్చినట్లయితే డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్, సబ్స్క్రైబ్ ఛానల్. థ్యాంక్ యూ సో మచ్.